వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇది సాటర్డే వ్లాగ్. నేను మార్నింగ్ బాబుకి లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత పాలైతే పెట్టేశాను. ఎందుకంటే అందరికీ థ్రోట్ పెయిన్గా ఇంకా కోల్డ్ కాఫ్గా ఉండేసరికి మిరియాల పాలనే చేస్తున్నాను. ఇంకా అది అందరికి ఇచ్చేద్దామని 1 by 1 ఇంకా పాలు కాస్తున్నాను. తర్వాత లంచ్ బాక్స్లోకి వచ్చేసి నేను బాబుకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. అది స్పైసెస్ లేకుండా అలా అయితేనే చాలా ఇష్టంగా తింటాడు. తర్వాత స్నాక్స్ బాక్స్ కూడా నేను ప్యాక్ చేసి లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేశాను. అంశు ఏదైనా కూడా రేర్గా తింటాడు. ఫుడ్ అనేది చాలా తక్కువ తింటాడు అనమాట. సో రేర్గా ఏదైనా అడిగితే నేను కంపల్సరీ చేసేస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంటే ఇంకా అది కూడా తక్కువ స్పైసెస్తో చేశాను, చాలా ఇష్టంగా తింటాడు అనేసి. ఇంకా తర్వాత వాడిని రెడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఐడి కార్డ్ అన్ని చాలా లెందీగా ఉంటుంది, కొంచెం ఫోల్డ్ చేసి నేను ఇంకా నీట్గా అంశుని రెడీ చేస్తున్నాను. ఆ రోజైతే అస్సలు బిజీ ఏం లేదు, ఎందుకంటే ముందు రోజున నేను దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేయించుకుని ఉంచుకున్నాను. సో టిఫిన్ అయితే దోశలు, ఇంకా లంచ్కి కూడా ప్రిపేర్ అయిపోయింది కదా, ఇంకా ఫ్రీగానే ఉంటే కొంచెం స్లోగానే మెల్లిగా రెడీ అవుతున్నాను. ఇంకా తర్వాత నేను ముందు రోజు ఏదైనా ప్రాక్టీస్ చేయించమన్నా లేకపోతే ఏదన్నా చదివించమన్నా కూడా నేను అది మళ్ళీ పొద్దున్న టిఫిన్ పెట్టేటప్పుడు లేకపోతే వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి రిపీటెడ్గా అడిగి వాడికి గుర్తు చేస్తానన్నమాట. ఒకసారి చదివాడంటే చాలా మంచిగా గుర్తు పెట్టుకుంటాడు, ఇంకా మళ్ళీ నాకు రిపీటెడ్గా చెప్తాడు కూడా. ఇంకా టిఫిన్ తింటూ నాతో చెప్తున్నాడు, నేను అడిగితే వెంటనే చెప్తా ఉంటాడు. ఏదైనా మర్చిపోతే గుర్తు చేయడం అలా చేస్తే మళ్ళీ వెంటనే గుర్తుపెట్టుకుని చెప్తాడు. ఇంకా అంశు చిన్నప్పుడే స్కూల్ జాయిన్ చేసినా కూడా ఒక్కరోజు కూడా వెళ్ళనని కానీ లేకపోతే ఆడవడం కానీ చేసిందే లేదు. మంచిగా స్కూల్కి వెళ్ళిపోతాడు. చెప్పిన మాట వినడంలో చాలా ఫస్ట్ ఉంటాడు అనమాట. మంచిగా ఒక్కొక్కసారి క్రాంకీగా ఉంటాడు, కానీ కొన్నిసార్లు అయితే మిగతా అంతా చాలా మంచిగా ఉంటాడు. చెప్పిన మాట అయితే వింటాడనమాట. స్కూల్ విషయంలో అయితే అసలు గుడ్ బై అని చెప్పొచ్చు. ఇంకా వెళ్ళిపోతూ మమ్మీ నన్ను వీడియో తీయని అడుగుతున్నాడు. నాకంటే ముందు వాడే వీడియో ఎగ్జైటెడ్గా ఉంటున్నాడు, వెళ్ళేటప్పుడు ఏదైనా రెడీ చేసేటప్పుడు వీడియో తీయమని. ఆ రోజైతే కొంచెం బిజీగా లేదని చెప్పాను కదా కుకింగ్లో. సో ప్యారలర్గా నా వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. సండే కోసం వీక్ అంతా వెయిట్ చేసి మళ్ళీ సండేలో కూడా బిజీ ఎందుకనేసి, అందులో నాకు సండే చర్చ్ ఉంది. చర్చ్ మళ్ళీ కమ్యూనిటీ సర్వీస్ ఉంటుంది, ఇంకా లేట్ అవుతుంది అనేసి ఈరోజే కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను నా పనులు కూడా. ఇంకా పిల్లల్ని దించొచ్చేసి ఇంకా మా ఆయనకు కూడా మిరియాల పాలైతే ఇచ్చేసి ఇంకా నేను గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నాను. అసలు మెస్సీ చేసుకోను, మెస్సీ అయ్యే వరకు ఉండను, అందుకంటే ముందే క్లీన్ చేసేస్తాను ఎప్పటికప్పుడు. వీక్లీ 2 times ప్రతి ఒక్కటి నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. కిడ్స్ ఉన్నా కూడా నేను క్లీనింగ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి నీట్గా చేసుకుంటాను. వాళ్ళు ఉన్నా కూడా ఎలా అంటే అలా ఉంచుకోను, నీట్గా ఉంచుకుంటాను ఇల్లు అయినా కూడా. సో అప్పుడే సేమ్ టైంలోనే వాషింగ్ మిషన్ కూడా వేస్తే బట్టలు అయిపోతే నేను ఇంకా బట్టలు కూడా ఆరేసేసి ఇంకా గ్యాస్ క్లీన్ చేసినాక ఇంకా గిన్నెలు అయితే కడిగేసాను. నీట్గా హౌస్ క్లీన్ చేసి మాప్ పెట్టేసి ఇంకా నా పని అయితే మొత్తం మా హస్బెండ్ వెళ్ళేలోపే నా పని కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆయన ఉన్నారు కదా పాపను చూసుకోవడానికి, ఇంకా ఆయనకి టైం అవ్వలేదు అప్పుడు. ఇంకా తర్వాత ఇంకా ఆయనకి టైం అయ్యాక ఆయన కూడా రెడీ అయ్యి ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేను రైస్ ఇంకా వంకాయ టమాటా ఫ్రై అయితే చేశాను. ఇదైతే వెజ్ పెడతారు కదా పెళ్ళిళ్ళలో, అప్పుడు వంకాయ కర్రీ వేస్తే ఎలా ఉంటుందో క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టుగానే అంత బాగుంటుంది. సో నేను ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఆ రోజు ఇంకా అదే చేసుకున్నాం. ఇంక ఈవినింగ్ వచ్చేసి సింపుల్గా ఉండాలనేసి ఇంకా చపాతీ విత్ కొంచెం పప్పు చేసుకున్నాం, టమాటా పప్పు. ఇంకా ఈవినింగ్ డిన్నర్ అయితే అది చేసేసాం అనమాట. ఇది సాటర్డే వ్లాగ్ అయితే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దిస్ ఈజ్ మై వ్లాగ్. బాయ్ బాయ్ గాయ్స్.